ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రెజెంట్ అయితే టైం 6 o'clock అయింది. మనం ఈరోజు బెంగళూరు నుంచి మైసూర్కి అయితే వెళ్తున్నాము. నుంచి ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ ఉంది మైసూర్ అయితే. దారిలో ఒక 2 స్టాప్స్ అయితే వేద్దాం అనుకుంటున్నాము. సో ఎన్ని స్టాప్స్ పడతాయో చూద్దాము. దారిలో టిఫిన్ తినడానికి అయితే ఆగాము. అండ్ మేము ఈరోజు ఒక తప్పు చేసాము. అది మీరు చేయకండి. మైసూర్ వెళ్ళేటప్పుడు హైవే మీద వెళ్ళకూడదంట. 10,000 ఫైన్ అంట. అది మేము చూసుకోలేదు. బైక్స్కి, టాటర్స్కి, ఆటోకి అలౌ లేదు. సో ప్రెజెంట్ అయితే మనము మైసూర్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఫస్ట్ రూమ్ ఏమన్నా తీసుకుందామని వెళ్తున్నాము. మైసూర్ అయితే ఆల్మోస్ట్ బెంగళూరులోనే ఉంది. ఇదే నేను ఫస్ట్ టైం రావడం మైసూర్కి. చెట్లు అంతా బాగుంటుంది. చెట్టు కొన్ని రూమ్స్ ఉన్నాయి, అడుగుదాము. చెట్టు అయితే ఇది లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం సెంట్ ఫిలోమినస్ చర్చ్ దగ్గర అయితే ఉన్నాము. మన బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇదే సెంట్ ఫిలోమినస్ చర్చ్. ఇదైతే మైసూర్లో ఉంది. ప్రజెంట్ మనం మైసూర్లో ఫస్ట్ ప్లేస్కి వచ్చాము. ఈ చర్చ్ అయితే క్రిస్టియన్స్ కట్టలేదు, ఒక హిందూ కింగ్ అయితే కట్టించారు. అండ్ ఆయన పేరు వచ్చి అలవాడి కృష్ణరాజు ఒడియార్. ఈయన అప్పట్లోనే ఒక ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ని రప్పించి దీన్ని అయితే కట్టిపించారు. సో ప్రజెంట్ అయితే మనం మైసూర్ సెంటర్లో ఉన్నాం అనుకుంటా. చాలా రీల్స్లో చూసాను ఇది. అండ్ మేము రూమ్ అయితే చర్చ్ పక్కన తీసుకున్నాము. అది లీలా ప్యాలెస్ అని ఉంటుంది. అండ్ మాకు 24 అవర్స్కి 1300 అయితే పడింది. అండ్ రూమ్ అయితే పర్లేదు, కానీ ఎందుకు హోటల్ నాకు అంతగా నీట్గా అనిపించలేదు. సో చాలా దారుణంగా ఉంది. ఓకే, మనం నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదే మాల్ ఆఫ్ ఏషియా అంటున్నా, మాల్ ఆఫ్ మైసూరు. సో ఇప్పుడు లోపలికి వెళ్దాము. కాసేపు మాల్లో అలా తిరిగేసి మా ఫ్రెండ్స్ ఒక 2 మెంబర్స్ వస్తే మేమందరం కలిసి బార్బీక్యూకి వెళ్ళాము తినడానికి. అండ్ ఇక్కడ మనం తినాలనే ఆత్రం తప్ప ఏమి ఉండదు. మాకైతే ఇక్కడ ఆల్మోస్ట్ 4K బిల్ అయింది. మీరు బార్బీక్యూకి వెళ్ళుంటే ఇది వర్తా కాదో ఒకసారి చెప్పండి కామెంట్లో. మీకు ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఫుల్గా తిరిగి చూపించేస్తాను, చూసేయండి. మనం వెళ్ళే నెక్స్ట్ ప్లేస్ వచ్చి కారంజీ లేక్. అండ్ ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చి పర్ పర్సన్ 60 రూపీస్. ఒకవేళ మీరు కెమెరా తీసుకెళ్తే ఎక్స్ట్రా తీసుకుంటారు. సో ఒక కెమెరాకి 200 రూపీస్ పే చేయాలి ఎక్స్ట్రా. ఈ ప్లేస్కి మీ పిల్లలతో కానీ లేదా మీ ఫ్యామిలీతో వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ పికాక్స్ అండ్ సమ్ బర్డ్స్ అయితే ఉంటాయి. అంటే ఎక్కువ బర్డ్స్ ఉండవు, పికాక్స్ మోస్ట్లీ మీరు చూడొచ్చు. అండ్ బోటింగ్ కూడా ఉంటుంది, బోటింగ్ కూడా చేయొచ్చు. అండ్ చాలాసేపు వెయిటింగ్ చేసి మేమైతే బోటింగ్కి అయితే వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడ ఒక పర్సన్కి 60 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ మాకు ఒక తెలుగు గ్యాంగ్ అయితే తగిలింది. వీళ్ళతో ఫుల్ టైం పాస్ అయింది. అండ్ మేమైతే బోటింగ్ ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ దాకా చేసి ఉంటాము. ఒక రౌండ్ వెళ్ళేసి రావాలి. సో కార్నర్గా. సో కొంచెం ఎక్కువ దూరం పోదాం అనుకుంటే అక్కడ కర్రలు పెట్టేశారు. సో ఎక్కువ దూరం వెళ్ళలేము.
అండ్ మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి చాముండేశ్వరి టెంపుల్. ఇదైతే ఒక హిల్ పైన ఉంటుంది. సో ఇక్కడికి మేము ఈవినింగ్ వచ్చాం కాబట్టి వ్యూ అయితే చాలా బాగుంది. సో మనం అయితే వెహికల్ ఇప్పుడు పార్క్ చేసి టెంపుల్కి వెళ్ళాలి. ఈరోజు సండే అయ్యో ఎందుకో నాకు తెలియదు, చాలా రష్ ఉంది. సో ఇక్కడ నుంచి మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఫస్ట్ అయితే మనకు ఘాట్ రోడ్ వస్తుంది. ఆ ఘాట్ రోడ్ పైకి వచ్చినాక పార్కింగ్ చేసి ఇలా మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. సో పైన అయితే టెంపుల్ ఉంటుంది. ప్రెజెంట్ అయితే పైన ఉన్న టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. అండ్ టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది. జనాలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చున్నారు. అండ్ మనకి ఇక్కడ కొంతమంది చెప్పేది ఏంటంటే ఇక్కడ నుంచి మైసూర్ ప్యాలెస్కి ఏదో స్వర్గ మార్గం ఉందని. అంటే అప్పట్లో రాజులు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళేవాళ్ళంట. సో ఇది ఎంత మాత్రం నిజమో మనకు తెలియదు, కానీ చెప్తున్నారు. నా సజెషన్ ఏంటంటే మీరు కూడా ఇక్కడికి ఈవినింగ్ రండి, ఎందుకంటే సన్సెట్కి చాలా బాగుంది వ్యూ పాయింట్. లేదా ఎర్లీ మార్నింగ్ అయినా రండి. సో ఎక్కువ ప్లేసెస్ తిరిగే పని అయితే ఈవినింగ్ వస్తే బెస్ట్. అండ్ ఇది అయిపోయాక మనం అయితే మైసూర్ ప్యాలెస్కి వెళ్తాం, ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి లైట్ షో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ ప్రెజెంట్ అయితే మనం మైసూర్ ప్యాలెస్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రతి సండే 7కి లైట్ షో జరుగుతుంది. అండ్ ఇదైతే మనకు ఫ్రీ ఎంట్రీ. బట్ మీరు మార్నింగ్ వస్తే మాత్రం డబ్బులు పే చేయాలి, ఫ్రీ కాదు. ఇది జస్ట్ లైట్ షోకి మాత్రమే. ఈ ప్యాలెస్ అయితే 1912లో కట్టారు. దీనికి ముందు మనకు వుడెన్ ప్యాలెస్ అయితే ఉండేదంట. బట్ అది 1897లో దసరా ఫెస్టివల్ చేసేటప్పుడు కాలిపోయిందని మళ్ళీ దీన్ని కట్టారు. అండ్ ఇక్కడ దసరా ఫెస్టివల్ అయితే చాలా బాగా చేస్తారు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ 1 lakh బల్బ్స్ అయితే వెలుగుతాయి. ఈసారి దసరాకు వచ్చి చూద్దాం ఎలా ఉంటుందో.